జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 996వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు శ్రీ విద్య. తెలుసు మనకి అసలు విద్య అంటే ఏంటి? జ్ఞానం. మరి జ్ఞానం లౌకికము అలౌకికము రెండు ఉంటుంది కదా. పరావిద్య అపరావిద్య అంటాం. అంటే ఈ లోకంలో బతకటానికి కావలసినటువంటి విద్యలు. ఈవేళ మనం అందరం అదొకటే నేర్చుకుంటున్నాం, అదొకటే తెలుసుకుంటున్నాం. ఇది దేహానికి సంబంధించినటువంటిది. అలాగే ఆత్మకు సంబంధించినటువంటిది ఆత్మవిద్య అంటాం, శ్రీ విద్య అంటాం, వేద విద్య అంటాం, శాశ్వతమైనటువంటి విద్య అంటాం. ఇలాగ చదువులలోకెల్లా మర్మమెల్లా తెలుసుకుంటేనే అని ప్రహ్లాదుడు అన్నట్లుగా అన్ని విద్యల కంటే కూడా శ్రీ విద్య అంటే అది అమ్మను చెప్పేటటువంటి, ఈ సృష్టికి కారణభూతురాలైనటువంటి తల్లిని చెప్పేటటువంటి విద్య అన్నమాట. ఆ శ్రీ విద్యా స్వరూపము, శ్రీయంత్ర స్వరూపము, శ్రీ స్వరూపము అమ్మనే అని అర్థమవుతుంది మనకి ఈ నామంలో. భక్తి శ్రద్ధలతోటి మనం పూజిద్దాం, ప్రార్థిద్దాం మనస్ఫూర్తిగా. అమ్మా, అటువంటి శ్రీ విద్యను మా యందు అనుగ్రహించి కటాక్షించు తల్లి అని కోరుకుందాం. మనం లౌకికమైనటువంటి విద్యలలో ఎంత నిష్ణాతత ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఈ దేహం ఉన్నంత వరకే మనకు అది ఏదైనా సంపాదించి పెడుతుంది. మరి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని, ముక్తిని ఎలాగిస్తుంది అంటే శ్రీ విద్య ఆర్జనతో మాత్రమే మనం అది పొందగలుగుతాం. కనుక అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు తల్లి. నీ దయలేంది మాకు అది వంట పట్టదు కదా, ఆ ఆలోచన కూడా రాదు మనకి. కాబట్టి మా పైన అనుగ్రహించు తల్లి అటువంటి జ్ఞానాన్ని అని ప్రార్థించడం ఈ మంత్రంలో. ఇక మంత్ర రూపంలో ముందుగా ఓంకారం, చివరిలో నమః పదాన్ని జోడించి పలుకుదాం 11 సార్లు. ఓం శ్రీ విద్యాయై నమః, 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ. మన తల్లిదండ్రులు మన కుటుంబాన్ని ప్రేమించడం నేర్పిస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది. మన దేశం ముక్కలైందంటే కారణం మనలో ఐక్యత లేకపోవడం, ముఖ్యంగా దేశభక్తి లోపించడం. మన తల్లి భరతమాత ముక్కలైన దృశ్యం మన కళ్ల ముందు కనబడుతుంటే ఎట్లూరుకుంటాం? మాతృభూమి అఖండ స్వరూపాన్ని తిరిగి దర్శించుకునేంత వరకు మనం విశ్రాంతి తీసుకోరాదు. దేశం కోసం, ధర్మం కోసం చేసే పోరాటంలో ఏ త్యాగమైనా చేద్దాం. నమస్తే సదా వత్సలే మాతృభూమే, నమస్తే సదా వత్సలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్తి. మళ్ళీ మొదలు పెట్టండి. షేర్ చేయొచ్చు. ఊపకాయంపై ఎంతైనా రాస్తా, గోపగుయ్యమును పెంచేస్తా. 3వ ప్రపంచ యుద్ధం ఇది, నేడో రేపో తథ్యమది. అలనాడు మానవుడు ఆకులను వదిలిచు కన్న మూలములేసి కొడుకు నింపక చూసే, అడవిలో పరిగెట్టి విల్లెక్కు పెట్టి పెట్ట మాంసను కొట్టి చెట్టు గొమ్మను కొట్టి 2 రాళ్ళను తీసి నిప్పు రాజేసే, కోటి విద్యలు నేర్చి కూటి కోసము తీసే. ఇప్పుడు వ్యాయామం లేని చదువు, విరామం లేని కొడుగు, ఎంటర్ చేస్తే డేటా ఇంటికే ఫుడ్ బేట, పొలుగు పొట్టుట లేదు, పప్పు రుబ్బుట రాదు, రిమోట్ తిప్పితే పంట, మేట నొక్కితే వంట, కార్లు ఎలివేటర్లు, వాల్మార్ట్లు కాల్ సెంటర్లు, నడిచే మనిషే కరువయ్యాడు, పుడుతూ పొడమికి బరువయ్యాడు. ఒక పూట తింటే యోగి, 2 పూట తింటే భోగి, ముప్పొద్దులా తింటే రోగి, ఆలోచించి కాసేపు ఆగి. అన్నమధికమైన అది నిన్ను చంపు అన్నాడు వేమన్న నాకెంత ఇంపు.
గుండెకు జబ్బు, మెదడుకు మబ్బు, కీళ్లకు రోగం, ఊపిరితో రాగం, రక్తపోటు ఎక్కువ, చక్కెర వ్యాధికి మక్కువ, లివర్లో కొవ్వు, క్యాన్సర్కి లవ్వు, ఎక్కువగా కొరక పక్కవాడికి ఎరుక, ఓకాయంతో ప్రాణం, గోరుగాల్లో దీపం. నేను రాసినది తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది. దేనికన్నా మిన్న వీటిలో మన భాష, తెలుగు వృత్త పద్యం అలరేను ప్రాస, పల్లె పల్లెకు చూడ మారేను యాస, అల్లసాని యుగునికి ఇంపైన భాష, నన్నయాది కవుల కన్నది భాష, తిక్కన అక్కున చేరని భాష, పోతన ఘంటాన ప్రవశించిన భాష, వేమన పలుకులో కురికిని భాష. తెలుగు రాదా? తెలుగు రాదా? తెలుగు జైల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్లందుకుల గురించి తెలుగువా భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. వెరీ హ్యాపీ సార్. చాలా ఆనందదాయం. మిమ్మల్ని కల్లో చాలా మీ బంగారు